తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడంపై మండిపడింది. వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని స్పష్టంగా తెలిపింది ఎన్జీటీ. ఈ పథకం పనులపై రైతులు, స్థానికులు ఎన్జీటీలో ఫిర్యాదు చేయడంతో ఈ ఆదేశాలు వచ్చాయి. ఎన్జీటీ తెలిపిన ప్రకారం ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపివేయకపోతే బాధితులు మళ్లీ తమను సంప్రదించవచ్చని తెలిపింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి షాకింగ్ విషయంగా నిలిచింది. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతుల చిరకాల స్వప్నం. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లోనే జీవో జారీ అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట కొడంగల్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. నిర్మాణ అంచనా 4,350 కోట్లుగా పేర్కొంటూ ఈ పథకానికి 2024-25 బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా 610 కోట్లను కేటాయించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా 2 దశల్లో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అయితే తాజాగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలతో ప్రభుత్వానికి ఇప్పుడు 2 కీలక బాధ్యతలు ఎదురయ్యాయి. ఒకటి, ప్రాజెక్టు పనులు కొనసాగించాలంటే పర్యావరణ అనుమతుల్లో ఏ తప్పులున్నాయో గుర్తించి వాటిని సరిచేసుకోవాలి. రెండవది, అన్ని పక్షాల రైతులు, స్థానికులు, ప్రభుత్వ విభాగాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టు కొనసాగింపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. రేవంత్ సర్కార్ ఈ విషయంలో త్వరగా మార్గదర్శక చర్యలు చేపట్టి పర్యావరణ సురక్షతను పాటించాలి. ఈ ప్రాజెక్టు రద్దయినా లేదంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగినా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారొచ్చు. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరిన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురవ్వచ్చు. మొత్తానికి ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచనలో పడింది. రేవంత్ సర్కార్ తదుపరిగా తీసుకోబోయే నిర్ణయం ఏంటనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.